నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేను శివాని. ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీసీఏ అండ్ ఎంసీఏ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తుంది. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. బీసీఏ కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ యూనివర్సిటీ బీసీఏ విభాగ అధిపతి డాక్టర్ భగవాన్ గారు అందిస్తారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే టీవీ9. సో సార్, డిగ్రీ ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పొందాలనుకుంటే స్టూడెంట్స్ ఎలాంటి కోర్స్ని చూస్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తారు? ఇంటర్మీడియట్ తర్వాత అండి, ఇంటర్మీడియట్లో 10+2 అంటే ఇంటర్మీడియట్ అంటే 10+2. ఈ 10+2 కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏదైనా స్ట్రీమ్ అయినప్పటికీ కూడా వారు బీసీఏ కనుక చదివినట్లయితే కంప్యూటర్ సైన్స్ రంగంలో అంటే ఐటీ ఇండస్ట్రీలో మంచి ప్యాకేజెస్తో అంటే మంచి వేతనాలతో వారు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడచ్చండి. అయితే మా కేఎల్ యూనివర్సిటీలో ఉన్న మా డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఈ డిపార్ట్మెంట్లో మేము బీసీఏ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయడం జరుగుతోంది. ఈ కోర్సు డ్యూరేషన్ 3 years అండి. ఈ కోర్సుని ఎవరైతే చూస్ చేసుకుంటారో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించి వారు ఈ బీసీఏ కోర్సులో మేము అందించే సబ్జెక్ట్సు అలాగే అకాడమిక్ స్ట్రక్చరు ఈ యొక్క కరికులంలో ఉన్నటువంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజికల్ సబ్జెక్ట్స్ సహాయంతో మా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి వేతనాలతో బహుళజాతి సంస్థలు అంటే టాప్ ఎంఎన్సీస్లో ప్లేస్మెంట్స్ని సాధించడం జరుగుతోంది. మరి ఈ విద్యా సంవత్సరంలో కూడా మా విద్యార్థులందరూ కూడా అంటే మా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి హై ప్యాకేజెస్తో ప్లేస్మెంట్స్ని సాధించడం జరిగిందండి. అయితే ఇక్కడ మా బీసీఏ ప్రోగ్రాంలో మేము ఇన్కార్పొరేట్ చేసే యొక్క అకాడమిక్ కరికులం అనేది చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీకి రిలేట్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఐటీ రంగంలో ఈ రోజున ఏవైతే ప్రధానంగా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, అలాగే క్లౌడ్ కంప్యూటింగు, ఇటువంటి స్పెషలైజేషన్స్తో మా కోర్సుని మేము ఈ యొక్క స్టూడెంట్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే ఈ యొక్క కోర్సెస్ని ఈ స్పెషలైజేషన్స్లో చదువుతారో బీసీఏ కోర్స్ని వారికి నచ్చిన ఆ డొమైన్ స్పెసిఫిక్ ఐటీ రంగంలో కనుక వారు జాబ్ని పొందడం జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో కూడా మా యొక్క సంస్థ నందు కాగ్నిజెంటు, అలాగే టీసీఎస్, విప్రో, డెలాయిట్, మైక్రోల్యాండ్, యాసెంచర్ ఇలా టాప్ ఎంఎన్సీస్ ప్లేస్మెంట్స్ని నిర్వహించి ప్రతి స్టూడెంట్కి కూడా వారి నైపుణ్యంతో ఆ యొక్క కంపెనీస్లో ఉద్యోగాలను సాధించడం జరిగిందనమాట. ఇక ఈ బీసీఏ కోర్సులో మేము డిజైన్ చేసే యొక్క అకాడమిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఏవైతే ఈ యొక్క అకాడమిక్స్ అలాగే ఇండస్ట్రీకి ఏదైతే ఒక గ్యాప్ అనేది ఉంటుందో ఆ గ్యాప్ని మా ప్రొఫెసర్స్ మా స్టూడెంట్స్ అందరికీ కూడా కంప్లీట్గా ఫిల్అప్ చేస్తారండి. ఎప్పుడైతే ఆ స్టూడెంటు ఇండస్ట్రీకి అకాడమిక్స్కి ఉన్న గ్యాప్ని తను తెలుసుకోగలుగుతాడో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ని సాధించడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అవుతుంది మా దగ్గర. కనుక ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అంటే ఏ స్ట్రీమ్లో అయినా కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ని ఎంపీసీలో చదివినప్పటికీ, బైపీసీలో కంప్లీట్ చేసిన, అలాగే హెచ్ఈసీ, ఎంఈసీ, సిఈసీ ఇలా ఏదో ఒక స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ని ఫస్ట్ క్లాస్లో అర్హత సాధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క బీసీఏ కోర్సుని చూస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే బీసీఏ కోర్సు 3 years కావటం వలన త్వరగా వాళ్ళు డిగ్రీని 3 yearsలో కంప్లీట్ చేసుకుని ఐటీ రంగంలో స్థిరపడేందుకు ఈ యొక్క బీసీఏ కోర్సు అనేది ఉపయోగపడుతుందండి. సో సార్, బీసీఏ అండ్ ఎంసీఏ కోర్సులో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈ కోర్సెస్కి కేఎల్ యూనివర్సిటీ బెస్ట్ అని అడిగితే ఏం చెప్తారు? మా దగ్గర బీసీఏ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సు 3 years డ్యూరేషన్తో ఉంటుంది. అలాగే ఎంసీఏ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి, అంటే మాస్టర్స్ ప్రోగ్రాము 2 years డ్యూరేషన్ ఉంటుందండి. అయితే బీసీఏ కోర్సు కానీ ఎంసీఏ కోర్సు కానీ రెండు కూడా ఏఐసిటి యొక్క అప్రూవల్తో మా దగ్గర ఆఫర్ చేయడం జరుగుతోంది. మరి ఈ రెండు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మేము ఇచ్చే స్పెషలైజేషన్స్ ఏవైతే ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైను, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ డొమైన్స్, అలాగే
సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సు, ఇదే స్పెషలైజేషన్స్ని మేము అలాగే మన మాస్టర్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక బీసీఏలో అవ్వచ్చు, ఎంసీఏ అవ్వచ్చు అండి, ఈ కోర్సెస్ ప్యూర్లీ కంప్యూటర్ సైన్స్ బేస్ మీద ఉంటాయండి, అంటే కంప్యూటర్ సైన్స్ అనమాట. ఇక మరి మనకి చూస్తే ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ సైన్స్ మీద డిపెండ్ అయిన సిచ్యువేషన్ ఈ రోజున. ఇక ఇది ఒక తప్పనిసరి నీడు, అంటే మనకి ఇంకా అందరికీ కూడా ఉదయం మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు కూడా మనందరం కూడా కంప్యూటర్ సైన్స్ ఆ టెక్నాలజీస్నే యూస్ చేస్తూ మన లైఫ్ స్టైల్ని ఈ రోజున మనం లీడ్ చేయడం జరుగుతుంది. కనుక ఈ బీసీఏ, ఎంసీఏలో బహుళజాతి సంస్థలన్నీ కూడా, అంటే ఐటీ రంగంలో అనేక రకమైన ఆపర్చునిటీస్ని వారు ఇవ్వడం జరుగుతోంది, మంచి మంచి భారీ ప్యాకేజెస్తో. కనుక బీసీఏ, ఎంసీఏ చదవటం అనేది ఇప్పుడు నీడ్ అనమాట. సొసైటీ నీడ్ కూడా ఈ యొక్క బీసీఏ, ఎంసీఏ మీద కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక మా దగ్గర బీసీఏ స్టూడెంట్ కానీ, ఎంసీఏ స్టూడెంట్ కానీ, మేమేంటంటే మా ప్రొఫెసర్స్ మా డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్కి ఒక మదర్ తన బేబీని ఏ విధంగా అయితే కేరింగ్ తీసుకుంటుందో ఆ విధంగా మేము స్టూడెంట్స్ని కేర్ తీసుకుని వారు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా వారికి కౌన్సిలింగ్ అనే ఆ యొక్క యాక్టివిటీని, అంటే కౌన్సిలింగ్ అనేది మా దగ్గర మేజర్ ఫోకస్గా ఉంటుందండి అకాడమిక్స్తో పాటు. అంటే ఒక స్టూడెంట్కి ఒక ప్రొఫెసర్ని మేము అసైన్ చేసేసి ఆ స్టూడెంట్ యొక్క ఓవరాల్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని వీక్ బై వీక్ మేము గ్రేడింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఆ స్టూడెంట్ కనుక బాగా చదువుతున్నాడా లేదా, ఒకవేళ అతను ఎక్కడైనా కూడా నాలెడ్జ్ అనేది అటైన్ చేసుకోలేకపోతే అతను అటైన్ చేసుకోలేకపోవటానికి రీజన్స్ ఏంటి, అలాగే అతనుకున్న ఆ థ్రెడ్స్ ఏంటో కూడా మేమన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ వీక్ కల్లా ఆ స్టూడెంట్కి మళ్ళీ రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము, అంటే అడిషనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఏదైతే సబ్జెక్ట్లో అతను వీక్గా ఉన్నాడో, అది టెక్నాలజికల్ సబ్జెక్ట్ అవ్వచ్చు, నార్మల్ సబ్జెక్ట్ అవ్వచ్చు. సో ఆ విధంగా ప్రతి స్టూడెంట్కి కూడా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని మేము అసెస్ చేయడంలో మేము చాలా ముందుంటామండి. అందుకే మా స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వచ్చేసే సమయానికి వాళ్ళందరూ కూడా టాప్ ఎంఎన్సీస్లో మంచి ప్యాకేజెస్తో ఈ రోజున మరి ఐటీ జాబ్స్ని పొందుతున్నారంటే అకాడమిక్ అడ్మినిస్ట్రేషను, అలాగే అకాడమిక్ పాలసీ, అలాగే ఆ అకాడమిక్ యొక్క డిసిప్లిన్ అనేది స్టూడెంట్కి మేము కంప్లీట్గా ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మేము సక్సెస్ అయ్యామని చెప్పవచ్చండి. ఇదే విధంగా మేము ఎంసీఏ స్టూడెంట్స్ కూడా చేస్తుంటాము. కనుక మాకు ఈ నేషనల్ ప్లేస్మెంట్సే కాదండి, మాకు ఎంసీఏలోను, బీసీఏలోను ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా మేము మా స్టూడెంట్స్ సాధించడం జరిగింది. అంటే స్టూడెంట్ని గ్లోబల్లీ కాంపిటేటివ్గా మేము తయారు చేసి మా స్టూడెంట్స్ని మార్కెట్లో, అంటే యొక్క జాబ్ మార్కెట్లో మేము ప్లేస్ చేయడం జరుగుతుందండి. సో సార్, బీసీఏ కోర్స్ చదవాలనుకునే స్టూడెంట్స్కు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? బీసీఏ కోర్సు చదవాలి అనుకున్నా, ఎంసీఏ కోర్స్ చదవాలి అనుకున్నా, ముందుగా స్టూడెంట్స్ కానీ వారి పేరెంట్స్ కానీ ఆ యొక్క చూస్ చేసుకున్న యూనివర్సిటీని ఒకసారి ఫిజికల్గా వాళ్ళు విజిట్ చేసినట్లయితే ఆ యూనివర్సిటీ యొక్క అన్ని రకాల విషయాలు కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుందండి. అంటే అక్కడ అకాడమిక్ కరికులం, అకాడమిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మంచి వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే ఆ క్యాంపస్కి ఎటువంటి ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ ఉంది, గతంలో ఎలాంటి ప్లేస్మెంట్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది, అదేవిధంగా ఈ సంవత్సరం ఎలాంటి ప్లేస్మెంట్ కంపెనీస్ ఆ యొక్క యూనివర్సిటీని సందర్శించినాయి, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుందండి. అలాగే వాళ్ళు చూస్ చేసుకున్న ఆ కోర్సు బీసీఏ అవ్వచ్చు, ఎంసీఏ అవ్వచ్చు, అది ఆఫర్ చేస్తున్న డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ విభాగాధిపతితో లేదా అక్కడ ఉన్న ప్రొఫెసర్స్తో కనుక ఒకసారి ఫిజికల్గా మీట్ అయితే వారికి ఆ కోర్సు యొక్క మొత్తం విషయాలు తెలిసే అవకాశం ఉంటుందండి. తద్వారా ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముందుగానే ఆ యొక్క క్యాంపస్ని కనుక ఒకసారి విజిట్ చేస్తే అక్కడ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, అకాడమిక్ డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి స్పెషలైజేషన్స్తో ఆ కోర్సెస్ని రన్ చేస్తున్నారు. సో సార్, బీసీఏ కోర్సుల ద్వారా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే స్టూడెంట్స్కి ఏమైనా పీజీ కోర్సులు చేయాలంటారా? ఇక్కడ బీసీఏకి వచ్చేసరికండి, బీసీఏ కోర్స్ చదివిన మా క్యాంపస్ వరకు అయితే బీసీఏ కోర్స్ని ఎవరైతే చదువుతారో వారందరికీ కూడా మేము 100% ప్లేస్మెంట్ ఇస్తామండి. ఎవ్రీ ఇయర్ కూడా 100% ప్లేస్మెంట్ని మేము సాధించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మాకు వచ్చిన అన్ని ఐటీ కంపెనీస్లో మా స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయ్యారు. ఇక ఎవరైతే స్టూడెంట్స్ స్ట్రాంగ్
ప్యాషనేట్గా వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలని ఉంటారో వారైతే తప్పనిసరిగా వారు చదువుతుంటారు. కానీ మా దగ్గర బీసీఏ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సంవత్సరం అరౌండ్ 162 స్టూడెంట్స్ అందరూ కూడా ఐటీ కంపెనీస్లో మంచి మంచి ప్యాకేజెస్తో అండి వారు ఉద్యోగం సంపాదించడం జరిగింది. అయితే మేము ఇచ్చిన ఆ ప్యాకేజెస్ అంటే మినిమం ప్యాకేజెస్ 4 lakhs ఇవ్వడం జరిగిందండి బీసీఎస్ స్టూడెంట్స్కి. అలాగే మ్యాక్సిమం ప్యాకేజ్ వచ్చేసరికి మేము 9 lakhs ఇచ్చాము. యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs వరకు మా బీసీఎస్ స్టూడెంట్స్ని మేము ఇవ్వటం జరిగిందండి. ఇక ఎంసీఏకి వచ్చేసరికి ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ 15 lakhs వరకు మేము ఇండియన్ కరెన్సీలో ఇవ్వడం జరిగిందండి. లోయెస్ట్ ప్యాకేజ్ మేము 8 lakhs ఇవ్వడం జరిగిందండి. అలాగే మేము మా బీసీఏ ఎంసీఏ స్టూడెంట్స్కి గ్లోబల్ ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చామండి. జపాన్ కంట్రీలో మా స్టూడెంట్స్ కొంతమంది ప్లేస్ అవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ కరెన్సీ జపాన్ ఎన్స్ ప్రకారం 24 lakhs వరకు ఇవ్వడం జరిగిందండి. అంటే స్టూడెంట్ మా దగ్గర బీసీఏ ఎంసీఏలో గ్లోబల్ ప్లేస్మెంట్స్ని కూడా సాధిస్తుంటారండి. అంటే ఆ విధంగా మేము అకాడమిక్స్ సబ్జెక్ట్స్ని వాటి యొక్క నాలెడ్జ్ని స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడంలో మేము ఓవరాల్గా సక్సెస్ అయ్యామని చెప్పగలమండి. సో సార్, ఇంజనీరింగ్ కోర్సులో ఉండే సబ్జెక్ట్స్ బీసీఏలో కూడా ఉంటాయా? సో ఓవరాల్గా బీసీఏ కరికులం ఎలా ఉంటుంది? బీసీఏ కరికులం వచ్చేసరికండి మనకి ఈ యొక్క ప్రధానంగా 4 స్పెషలైజేషన్స్ ఉంటాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అలాగే డేటా సైన్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అండి. ఇక ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే ఈ యొక్క ప్రతి స్పెషలైజేషన్లో కూడా ఆన్ పార్ విత్ ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే అక్కడ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ జాబ్ రిక్వైర్మెంట్ని మేము ఇక్కడ ముందుగానే మేము మా యొక్క రిలేట్ అయిన కంపెనీ ప్రతినిధులతో మేము ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ యొక్క అకాడమిక్ కరికులాన్ని డిజైన్ చేస్తామండి. అయితే ప్రతి స్టూడెంట్ కూడా బీసీఏలో 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్ని మేము చేయిస్తుంటామండి. ఎప్పుడైతే స్టూడెంట్ అనేవాడు గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తాడో ఆ స్కిల్ అనేది అతనికి ఆటోమేటిక్గా ఇన్క్లూడ్ అవుతుందండి. అందుకే ప్లేస్మెంట్ కంపెనీ వచ్చినప్పుడు ఆ యొక్క కంపెనీ యొక్క ఎగ్జామ్లో అతను ఉత్తీర్ణత సాధించి సక్సెస్ అయ్యి జాబ్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంసీఏలో కూడా 2 గ్లోబల్ ప్లేస్మెంట్స్ చేస్తుంటారండి. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ని ద్వారానే ఎక్కువగా మాకు ఈ యొక్క ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. మాకున్న స్కిల్ డివిజన్ ఉంటుందండి కాలేజీలో. మా యూనివర్సిటీ క్యాంపస్లో ఉండే యొక్క స్కిల్ డివిజన్ ద్వారా మా స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క స్పెషలైజేషన్ బట్టి స్కిల్లింగ్ సర్టిఫికేషన్స్ చేస్తుంటారు. ఇలా గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయడం ద్వారా వారికి కంప్లీట్ అప్స్కిల్లింగ్ అనే అంశంలో వారు యొక్క ఉత్తీర్ణత అంటే నాణ్యతను సాధించి క్వాలిటీ స్కిల్లింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్లో స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా స్కిల్ అప్గ్రేడ్ అవుతుంటారు. తద్వారా వారికి ఈ సర్టిఫికేషన్స్ కూడా హెల్ప్ అవుతుంటాయి. అలాగే కంపెనీస్ వచ్చినప్పుడు అందులో ఈ యొక్క స్కిల్ని ఎగ్జిబిట్ చేసి వారు ఉద్యోగాలని అర్హతని అలాగే ఉద్యోగాల్ని సాధించడం జరుగుతుందండి. సో సార్, ఇంటర్న్షిప్ కానివచ్చు లేకపోతే ప్లేస్మెంట్స్ కానివచ్చు, ఈ రెండిట్లో ఏదైనా క్రాక్ చేయాలనుకుంటే వాళ్ళ విషయంలో మీరు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారు? ఎస్ అండి, మేము ప్రతి డిగ్రీ స్టూడెంట్ అంటే ప్రతి బీసీఏ స్టూడెంట్ కూడా ప్రధానంగా 2 ఇంటర్న్షిప్స్ చేస్తాడండి సమ్మర్లో. ఈ యొక్క ఇంటర్న్షిప్ టైం ఏంటంటే 2 months ఉంటుందండి. సహజంగా సెకండ్ సెమిస్టర్ అయిపోగానే అతను ఏం చేస్తాడంటే ఈ సమ్మర్ బ్రేక్లో 2 months కూడా మేము మాకు ఆల్రెడీ టైఅప్ అయి ఉన్న కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో వారు ఇంటర్న్షిప్స్ని వారు ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో వెబ్సైట్లో ఆ విధంగా మేము ఆ స్టూడెంట్స్ని ఆ టయానికల్లా ఆ కంపెనీకి వారు పెట్టిన ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇంటర్న్షిప్ తీసుకుంటారు. ఈ ఇంటర్న్షిప్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వారు అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ వారు ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఏదైతే వర్క్ అసైన్మెంటు వారి యొక్క స్పెషలైజేషన్కి సంబంధించి ఇస్తారో ఆ వర్క్ను అంతా కూడా వారు కంప్లీట్ చేసి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మా ప్రొఫెసర్స్తో వారు కాంటాక్ట్ అయ్యి ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుని ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఆ కంపెనీలో ఆ 2 months తర్వాత వారు ఇచ్చే ఆ సర్టిఫికేట్ని తీసుకొచ్చి మాకు డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తారండి. మళ్ళీ మేము కూడా ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి మా దగ్గరికి వస్తారో మరలా మేము ఇంటర్నల్గా మా డిపార్ట్మెంట్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. వారు ఇంటర్న్షిప్ చేసిన దాని మీద అందులో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టుకుని ఆ కన్స్ట్రైంట్ ద్వారా ఆ కండిషన్స్ సాటిస్ఫై అయిన స్టూడెంట్స్కి మేము ఇంటర్న్షిప్ ద్వారా మళ్ళీ వారికి నెక్స్ట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ని మేము ప్రొవైడ్ చేసి స్టూడెంట్ని గ్లోబల్లీ కాంపిటేటివ్గా తయారు చేయడం జరుగుతుందండి. అలా ప్రతి సంవత్సరము కూడా బీసీఏ స్టూడెంట్స్ అలాగే ఎంసీఏ స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్
ఇంటర్న్షిప్స్కి వెళ్ళి 2 months కంపెనీలో అంటే ఆన్ సైట్లో వాళ్ళు ఉండి ఆ 2 months కూడా అక్కడ ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేసి వారి యొక్క స్పెషలైజేషన్స్లో మరలా మా దగ్గరికి వచ్చి ఆ సర్టిఫికేషన్ సబ్మిట్ చేస్తారండి. సో సార్, బీసీఏ చదవాలనుకునే స్టూడెంట్స్కు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో? మా కేఎల్ యూనివర్సిటీకి వచ్చేసరికండి బీసీఏలో అడ్మిట్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ 10+2 అంటే ఇంటర్మీడియట్లో ఏదైనా స్ట్రీము కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్తో ఉన్నట్లయితే మా బీసీఏ కోర్స్కి వారు ఎలిజిబిలిటీని సాధిస్తారండి. అయితే ఇక్కడ మా బీసీఏలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్ మాకు ఆన్లైన్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. మా యూనివర్సిటీ వెబ్సైట్ www.kluniversity.in అండి. అందులోకి వెళ్తే అక్కడ ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వారు ఎన్రోల్ అవ్వచ్చు అడ్మిషన్కి బీసీఏలో. లేదంటే మా యూనివర్సిటీ క్యాంపస్ వడ్డేశ్వరంలో ఉంటుంది, విజయవాడకు సంబంధించిన క్యాంపస్. వడ్డేశ్వరంలో క్యాంపస్కి వచ్చినట్లయితే అక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, అందులో వారు సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చండి. అలాగే విజయవాడలో కూడా ఏవో ఆఫీస్ ఉంటుందండి. అడ్రసెస్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో దొరుకుతాయి, యూనివర్సిటీ వెబ్సైట్లో దొరుకుతాయి. విజయవాడ ఏవో ఆఫీస్లో కూడా వారు సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చండి. అలాగే ఈ టీవీలో మీరు ఇస్తున్న నంబర్కి కూడా ఫోన్ చేసినట్లయితే ఆ యొక్క గైడ్లైన్స్ అనేవి అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది బీసీఏ స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుందండి. సో సార్, స్టూడెంట్స్కు థియరీ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ పట్ల మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వచ్చు, ల్యాబ్స్ విషయంలో కానివ్వచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఎస్ మేడం, మా దగ్గరికి వచ్చేసరికి క్యాంపస్లో వెల్ స్ట్రక్చర్డ్ లైబ్రరీ ఉందండి, సెంట్రల్ లైబ్రరీ అని. అలాగే మాకు డిపార్ట్మెంట్ లైబ్రరీ ఉంటుంది. ఈ సెంట్రల్ లైబ్రరీ కనుక మీరు చూసినట్లయితే 24/7 అండి. అంటే 24 hours వర్కింగ్లోనే ఉంటుంది లైబ్రరీ. అంటే మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు బీసీఏలో కానీ ఎంసీఏలో కానీ, అదే మిగతా కోర్సెస్లో కూడా. కనుక స్టూడెంట్ అనేవాడు హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా క్లాసెస్లో ఉండడం జరుగుతుంది వారి యొక్క టైం టేబుల్ ప్రకారం. అలాగే ఈవినింగ్ వారు ఫ్రీ అయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం జరుగుతుందండి మాకు. అలాగే ఇక ల్యాబ్స్కి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా మేము ఇక్కడ ప్రాక్టికల్స్ మీద మేజర్ ఫోకస్ అనేది చేస్తుంటామండి. ఎందుకంటే రేపు స్టూడెంట్ ఐటీలో జాబ్ సంపాదించిన తర్వాత అతను కంప్లీట్గా కంప్యూటర్ మీద వర్క్ చేయాలి. అదే ఎన్విరాన్మెంట్ని మేము ఇక్కడ మా ల్యాబ్స్లో, కంప్యూటర్ ల్యాబ్స్లో ప్రధానంగా స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్కి కూడా ఒక కంప్యూటర్ని మేము అసైన్మెంట్ చేస్తామండి. సో ఆ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా అదే కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ తను ఏ టెక్నాలజికల్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాడు ప్రతి సెమిస్టర్లో, అలాగే ఎలాంటి నాలెడ్జ్ని అతను పొందగలుగుతున్నాడు అనేది అతనే ట్రాక్ చేసుకునేందుకు వీలుగా అతనికి మేము కంప్యూటర్స్ని ప్రొవైడ్ చేసి ఆ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ నాలెడ్జ్ అనేది అతని ద్వారా మేము చేస్తుంటాం. అలాగే మా ప్రొఫెసర్స్ కూడా చేస్తుంటారు. సో సార్, ఇంటర్ పూర్తి అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి కానివ్వచ్చు, లేకపోతే పేరెంట్స్కి కానివ్వచ్చు, ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే డిగ్రీ తీసుకోవాలా, బీటెక్ తీసుకోవాలా, ఏ కోర్స్ తీసుకోవాలనేది చాలా మేజర్ డౌట్. సో ఏ కోర్స్ తీసుకోవాలన్నా కూడా ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తే బాగుంటుందని మీరు చెప్తారు? బీసీఏకి వచ్చేసరికి ఇది 3 years ప్రోగ్రామ్ అండి. అలాగే మీరు అడిగిన బీటెక్ అనేది ఇంజనీరింగ్ ప్రోగ్రాము, 4 years ప్రోగ్రాము. ప్రతి కోర్సుకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందండి ఈ రోజున సొసైటీలో, మార్కెట్లో. ఎస్పెషల్లీ మీరు కంప్యూటర్ సైన్స్ రంగం కనుక తీసుకున్నట్లయితే రెండిట్లకి సమాన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మన బీసీఏకి వచ్చేసరికి ఏంటంటే ఇది 3 years డిగ్రీ అవటం వలన 3 years కంప్లీట్ చేయగానే ఐటీ రంగంలో వారు ఉద్యోగాన్ని సాధించడం జరుగుతుంది. ఇక ఇది ఒక బీసీఏ కోర్స్ చూసుకున్నప్పుడు మనకేంటిదంటే బీసీఏ కోర్స్తో మీరు ఐటీ రంగం అనే మనం చెప్తున్నాము ప్రధానంగా, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ కాబట్టి. మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ బ్యాంక్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వారికి కూడా మేము ఇచ్చే ఈ యొక్క ప్లేస్మెంట్ ట్రైనింగ్ స్కిల్ ద్వారా కొంతమంది బ్యాంకింగ్ సెక్టార్లో వారు జాబ్ని సాధించడం జరుగుతోంది. కొంతమంది అగ్రికల్చరల్ ఫీల్డ్లో కూడా జాబ్స్ని సాధించడం జరుగుతోంది. కొంతమంది పర్యాటక రంగానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా వారికి నచ్చిన రంగంలో, అలాగే మీరు తీసుకున్నట్లయితే కొంతమంది యొక్క ఇంకా ఈ మధ్యన మల్టీమీడియా రంగానికి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు. సో సార్, స్టూడెంట్స్కు ప్లేస్మెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్మెంట్ విషయానికి వస్తే ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు? పర్సనల్ అసెస్మెంట్ ద్వారా మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అందరూ ఎవరైతే జాబ్స్ కావాలి అని మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటారో
అలాగే వారి యొక్క ఎలిజిబిలిటీ, వారి యొక్క CGPA ఇవన్నీ కూడా మేము ముందుగానే రికార్డ్ చేసుకుంటామండి. అక్కడి నుంచి కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా మేము అలా ఎవరైతే ఇంట్రెస్ట్ని రికార్డ్ చేసుకుని మా దగ్గరికి వస్తారో ప్లేస్మెంట్స్ కావాలని వారందరికీ కూడా మేము ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేస్తామండి. అలాగే ప్రతి సంవత్సరము అంటే ప్రతి సెమిస్టర్లో కూడా ఈ 2 సార్లు ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తామండి ప్రతి స్టూడెంట్కి కూడా. అలాగే ఒక ట్రైనింగ్ అవగానే ఫస్ట్ ట్రైనింగ్ అవగానే ఎగ్జామ్ పెడతామండి. ఆ ఎగ్జామ్లో వారు గ్రేడ్ చేసిన స్కోర్స్ ద్వారా ఎవరైతే మంచి మార్క్స్ని స్కోర్ చేశారో వాళ్ళందరినీ కూడా మేము ఫిల్టర్ చేసుకుంటాం. అలాగే ఎవరైతే తక్కువ స్కోర్ చేశారో వారికి మళ్ళీ మేము రెమెడియల్ క్లాసెస్ అంటే అడిషనల్ క్లాసెస్ కండక్ట్ చేసి వారు కూడా ఆ యొక్క ఎగ్జామ్లో ఉత్తీర్ణులయ్యే విధంగా మేము చూసుకుంటామండి. అలాగే ప్రతి సెమిస్టర్లో కూడా ఈ యొక్క ట్రైనింగ్ కండక్ట్ చేసి ఆ ట్రైనింగ్ యొక్క అవుట్కమ్ అంటే ఈ స్టూడెంట్ అనేవాడు ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వారి యొక్క లాజికల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, అలాగే ప్రతి నైపుణ్యాన్ని కూడా ఆ స్టూడెంట్ అనేవాడు అటైన్ చేసుకున్నాడా లేదనేది మేము క్రాస్ చెక్ చేసుకుంటామండి. సో ఎప్పుడైతే స్టూడెంట్ అనేవాడు ఈ యొక్క అన్ని స్కిల్స్ని తను ఎర్న్ చేసుకున్నాడు, ఆటోమేటిక్గా మేము పెట్టే ఆ యొక్క ఎగ్జామ్లో వాడు క్వాలిఫై అవుతాడు. అప్పుడే అతన్ని మేము ఫైనల్ ఇయర్లో ఏదైనా కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్కి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ని ఆ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్లో మేము పార్టిసిపేట్ చేయించడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే ఇలా డిఫరెంట్ లెవెల్స్లో మేము పెట్టే ఎగ్జామ్స్ని స్టూడెంట్స్ ఎప్పుడైతే పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వస్తాడో ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేవాడు అతనికి ఉన్న కంప్లీట్ స్కిల్ సెట్ ద్వారా ఈ యొక్క ప్లేస్మెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని పొందడం అనేది జరుగుతుందండి. కనుక ప్రతి సంవత్సరము కూడా మేము ప్రతి సెమిస్టర్లో ఎగ్జామ్ పెడుతున్నాము. అంటే ప్రతి ఇయర్లో కూడా ప్రతి స్టూడెంట్కి 2 సార్లు ఇలా ట్రైనింగ్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా మేము ఈ యొక్క ప్లేస్మెంట్స్లో ఇండియాలోనే KL యూనివర్సిటీ అనేది టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పడానికి మేము చాలా ప్రైడ్గా మేము ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో సార్, KL యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న BCA అండ్ MCA కోర్సెస్కు సంబంధించి ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ TV9. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.